యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటి విషయం? లే, నా దగ్గర ఏం ముచ్చట్లే. ఈయన మొహం చూసి మొత్తం చెప్పేటట్టున్నారు. ఏంటి మాట్లాడావు? అయ్యో రామా, ఏం లేదండి. పాలు చల్లారిపోతున్నాయి, తాగుండ్రి. ఏమండి, లేపుండ్రి. దేనికి? అబ్బా లేపుండ్రి. అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నై అల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము. ఏమైంది నీకు? బల్లి బల్లె జరిగితే మీ మీద పడుతుండే. పడితే పడిని. బల్లి అపశకునం. ఏంటి? బల్లి మీద పడితే ఏదో డేంజర్ అంటారు. నాకే డేంజర్ ఉండదు. గట్ల కాదండి, చెప్పేది విను. చెప్పుండ్రి. రేపు నా క్లోజ్ ఫ్రెండ్ చందు అని ఇండియాకి వస్తున్నాడు. ఓ, మనల్ని చూడ్డానికి వరంగల్కి వస్తున్నాడు. గట్లనే. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయి. చేస్తానండి. గుడి బడి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా టైంకి ఇంట్లో ఉండు. లే, నేనేడిపోతా, ఇంట్లోనే ఉంటా. ఊర్లోకి రోజుకొక బాబా లేదా స్వామీజీ వస్తూ ఉంటారు కదా. లే, గట్లేం లే. మొన్నేదో అత్తమ్మ పోదామంది, కానీ పోలేదు కదా, క్యాన్సిల్ చేసుకున్నాం కదా. రేపు మధ్యాహ్నం ఫ్రెండ్ లంచ్ మన ఇంట్లో, ఓకేనా? మీరు చెప్పిండ్రు కదా. ముందుకి పాలు తాగుండ్రి. వెల్కమ్ బేబీ, వెల్కమ్ టు హోమ్. నేను ఫారెన్ నుంచి ఏం రావట్లేదు, జైలు నుంచి వస్తున్నాను. ఫార్మాలిటీ బేబీ. ఇప్పుడు మనం వెళ్ళేది ఇంటికి కాదు, మరి హాస్పిటల్కి. హాస్పిటల్గా? దేనికమ్మా? నిన్న గజనాతో ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ట్రై చేశా డాడ్, అదేంటో తెలుసుకోవాలి. అమ్మా, ఇప్పుడు ఆ గజాగాడు నోరు తెరిచే పరిస్థితుల్లో లేడు. వాడు కోరుకోవడానికి కాస్త టైం పడుతుంది. లేదు డాడ్, వాడు నోరు తెరవాలి. వాడు చెప్పాలనుకున్నది ఏంటో నా చెవిన పడాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. కానీ జ్వాల, వాడు చెప్పాలనుకున్నది ఆ సామ్రాట్ శ్రీవల్లికి సంబంధించిన విషయమే. అది ఖచ్చితంగా నాకు ఉపయోగపడేది. ఆ సామ్రాట్ నాశనం అయ్యేది. అందుకే ముందు గజ దగ్గరికి వెళ్ళాలి, అదేంటో తెలుసుకోవాలి. సరే పద. ఒక నిమిషం డాడ్. హలో జ్వాల. తెలిసే తీసా. థ్యాంక్ యూ. నాకు కంగ్రెస్ చెప్పు సామ్రాట్. ఎందుకు? వరంగల్ జైలు నుంచి చర్లపల్లి జైలుకి ట్రాన్స్ఫర్ చేశారా? కాదు, జ్వాల బయటకొచ్చింది. అయితే ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉండు, లేదంటే ఈసారి శాశ్వతంగా జైలు కూడే గతి. ఏ సామ్రాట్, నేను బయటకొచ్చింది నీకోసం, నీ అంతు చూడటం కోసం. వారం రోజులు జైల్లో ఉండేసరికి పిచ్చి పట్టినట్టుంది. పర్లేదు, టాబ్లెట్స్ వాడు, తగ్గిపోతుంది. నేనేం కామెడీ పీస్ని కాదు, నీ లైఫ్లోనే కలకలం
అందుకే నిన్ను మర్చిపోయాను. కానీ నేను మర్చిపోను. ఈసారి దెబ్బ తినను, దెబ్బ కొడతాను. నువ్వు తట్టుకోలేనంత నొప్పిగా ఉంటుంది అది. చా ఇప్పుడు నాకు దొరికిన ఆయుధం పదును నీకు తెలియదు సామ్రాట్. అది ఎలా వస్తుందో, ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేవు. నువ్వెంత గింజుకున్నా, ఎన్ని ఛాలెంజ్లు చేసినా మాటల వరకే. నువ్వు నన్నేమీ చేయలేవు. పెట్టే ఫోన్. ఏంటి దీని కాన్ఫిడెన్స్ అంత విర్రవీగుతుంది? అక్క జల్దీనే గాని 12:30 కల్లా వంట కంప్లీట్ కావాలి. మీ మరిది ఫ్రెండ్ 1 గంట కల్లా వస్తాడంట. అలాగే శ్రీవల్లి, ఇద్దరు ఉన్నాం కదా, ఎంతసేపు చకచక చేసేస్తాం. ఇగో గంగా, అమ్మా జల్దీనా ఈ కొత్తిమీర తెంపు. అలాగేనమ్మా. శ్రీవల్లి, శ్రీవల్లి, వస్తున్నా అండి. ఏందండి? ఏం చేస్తున్నావు? గదే మీ దోస్తు లంచ్కి వస్తున్నారని చెప్పిండ్రు కదా, వంట చేస్తున్నా. లంచ్కి వస్తున్నాడు అన్నాను గాని నిన్ను ఆపసోపాలు పడి వంట చేయమనలేదు. దగ్గరుండి వంట చేయించు. 1 గంట కల్లా వచ్చేస్తానన్నాడు. గదే గట్లనే పనులున్నారు కదా, చేపిస్తా. నువ్వు చెయ్యొద్దు. అరే ఏం నాన్నా, నేను లేను. చందు వస్తున్నాడు. వాడేం పరాయివాడు కాదుగా, నీ ఫ్రెండు. పనివాడితో వంట ఎలా చేయిస్తాం? అందుకే దగ్గరుండి నేనే చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా. శ్రీవల్లి, ఏర్పాట్లన్నీ బాగుండాలి. వాడు మన పెళ్లికి రాలేదు, పైగా వాడు నిన్ను కలవడానికే వస్తున్నానన్నాడు. గట్లనే అండి. చెప్పింది గుర్తుందిగా, ఎక్కడికి వెళ్ళకు. నానా, నువ్వింత చెప్పాక శ్రీవల్లి ఎక్కడికి వెళ్తుందిరా? నేను చెప్పింది శ్రీవల్లికి కాదమ్మా, నీకే. క్షణంలో నీ ఆలోచన మారిపోతుంది. ఎప్పుడు శ్రీవల్లిని ఎక్కడికి తీసుకెళ్తావో తెలియదు కదా, అందుకే ఇంట్లోనే ఉండమంటున్నాను. సరే నాన్న, తీసుకెళ్తాను. బాబాలు బొట్టు పెడతారు, సాములోరు ఆశీర్వదిస్తారు, ఇలాంటివేవి వద్దంటున్నా. ఏం లేదులే నాన్నా, అలాంటివేం ఉండవు. నువ్వెళ్ళు. నీకు అద్భుతంగా వంట చేసి పెట్టే పూచి నాది. అబ్బో, గ్లాస్ మంచినీళ్ళు కూడా మేమే ఇవ్వాలి. ఇప్పుడు వంట చేసి పెడతారంట. వస్తాం శ్రీవల్లి. గట్లనే. రెండత్తయ్య, అద్భుతంగా వంట చేదురు గాని. ఏయ్, ఏంటే వెటకారమా? ఏం కాదు, సామ్రాట్ శ్రీవల్లిని వంట చేయొద్దన్నారు కదా. వచ్చేవాడు శ్రీవల్లి చేతి వంట తింటాను అంటున్నాడు. వీడేమో శ్రీవల్లిని వంటే చెయ్యొద్దంటున్నాడు. మరెలాగే? అందుకే కదా మీరున్నారు. పరేషన్ కాకుండా అత్తమ్మా, మీ కొడుకు గట్లనే అంటాడు. నేను చేస్తా, మీరాండి. ఒకసారి అతనితో మాట్లాడాలి డాక్టర్. ఆయన కండిషన్ బాలేదు ఇప్పుడు. ఆయన డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. ప్లీజ్ డాక్టర్, జస్ట్ 1 మినిట్ పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. ఓకే, కానీ పేషెంట్ దగ్గరికి ఒక్కరే వెళ్ళాలి. అలాగే డాక్టర్, నేను ఒక్కదాన్ని వెళ్తాను. డాడీ, మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళమ్మా. గజ గజ గజ, నేను జ్వాల మేడంని. మేడం మేడం, నీకు యాక్సిడెంట్ అయ్యే ముందు నాతో శ్రీవల్లి గురించి ఏదో చెప్పడానికి ట్రై చేసావు కదా, ఏంటి? ఏం చెప్పాలనుకున్నావు? చెప్పు గజ, ఒక్కసారి మాట్లాడు. గజ ప్లీజ్ మాట్లాడు, అదేంటో చెప్పు. శ్రీ 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 శ్రీ
గజ శ్రీవల్లి శ్రీ గజ ఛ! అమ్మా జ్వాల చెప్పాడా వాడు శ్రీవల్లి గురించి ఏం చెప్పాడు చెప్పమ్మా ఏమన్నాడు వాడు ఏమీ అనలేదు డాడ్. ఎంత అడిగినా శ్రీవల్లి శ్రీవల్లి అంటూ దాని పేరు చెప్తున్నాడే కానీ విషయం చెప్పలేకపోతున్నాడు. నీ చెప్పాను కదమ్మా వాడు ఆ పరిస్థితుల్లో లేడని. వాడు కోలుకోవాలి డాడ్. అప్పుడే ఆ శ్రీవల్లిని సామ్రాట్ని తిప్పకొట్టగలం. అయితే ఒక వారం వెయిట్ చేయాల్సిందేనమ్మా. సరే పద. పదండి. అక్క ఇంకా 2 కూరలు చేయాలి జల్దిగాని. టైం ఉందిలే శ్రీవల్లి, 2 కాకపోతే 4 చేయొచ్చు. ఏది చూడండి. చిచి ఇదేంటి అసలు ఉప్పే లేదు. కానీ మీకు బీపీ ఉంది. ఏయ్ పప్పులో కారం లేదు. మావయ్య కల్చర్ ఉంది కదా గందుకే తగ్గించిన వత్తమ్మా. ఆ అన్నిటికీ సమాధానం ఉంటుంది మీ తోడుకోళ్ళ దగ్గర. త్వరగా కానివ్వండి. మీరు కూర్చొని రత్తమ్మా. ఏంటే నేనే పని చెయ్యట్లేదనా నీ ఉద్దేశం? మీకెందుకు అత్తయ్య అంత శ్రమ? ఎంతైనా నీకు నేనంటే పిచ్చెక్కువేనే అవంతిక. అప్పుడప్పుడన్నా అక్కని అబద్ధం చెప్పని నేను రత్తమ్మా. ఫోన్ వచ్చింది మీ కొడుకేమో. శ్రీనిధి నిధి ఎట్లున్నవే? చచ్చిపోవడానికి రెడీగా ఉన్నానక్క. ఏమైంది? నువ్వు నీ దరిద్ర మాటలు. లేదక్క, నేను బతకను. చివరిసారిగా నీకే కాల్ చేస్తున్నా. పిసలేసిందాని నీకు? ఏమైంది? ఏడును? ఇల్లు అనే నరకంలో ఉన్నాను. ఏంది గట్ల మాట్లాడుతున్నావు? సరేనే, పరీక్షలో ఫెయిల్ అయితే చచ్చిపోతారా? లేదక్క, నేను బతకను. అమ్మా నాన్న అందరూ ఇష్టం వచ్చినట్టు తిట్టారు. నువ్వు చూడాలనుకుంటే రా, లేదంటే శాశ్వతంగా గుడ్ బై. శ్రీనిధి శ్రీనిధి నేను వస్తా. నా మాటిను. నువ్వు పిచ్చి పనులేం చేయొద్దు. ఇప్పుడే వస్తా. మళ్ళీ జన్ముంటే అక్క చెల్లెల లెక్కనే పుడదాం. బాయ్ అక్క. నిధి శ్రీనిధి నిధి. ఏమైంది శ్రీవల్లి? శ్రీనిధి పరీక్ష తప్పిందంట. ఇంట్లో అందరూ తిట్టిండ్రంట. చచ్చిపోతా అంటుందక్క. అయ్యో, ఏ ఇదేం విడ్డూరమే? అక్క నేను పోయేస్తా. సరే శ్రీవల్లి, వెళ్ళిరా, త్వరగా వెళ్ళిరా. మరి ఇప్పుడు సామ్రాట్ వస్తాడు, చందు వస్తాడు, నువ్వు లేకపోతే? అత్తమ్మా ఒక్క గంటలో వస్తా. శ్రీవల్లి నువ్వేం టెన్షన్ పడకు, మేమున్నాం కదా. వంటలన్నీ రెడీ అయ్యేసరికి గంట పడుతుంది. ఆ లోపు వచ్చేసాయి. నేనున్నానుగా, చూసుకుంటానులే. సరే అత్తమ్మా, జల్దీ వస్తా. అక్క పోయేస్తా. ఇది టైంకి వస్తుందా?
అమ్మా ఫోన్ చేసిందా మీ బంగారు తల్లి? ఏమన్నదే? చచ్చిపోతానన్నదా? బామ్మ నువ్వు ఆగే. అమ్మా అదేడుంది? గదిలోకెళ్ళి తలుపేసుకుంది శ్రీవల్లి. అరే రూమ్ లోకి పోయి తలుపేసుకుందా? కంత సల్లగా చెప్తుండే వదినా, అదేమన్నా చేసుకుంటే. నిధి ఏంది గిది? ఆకలి అవుతుంది, ఏం చేయను మరి? చచ్చిపోతా అది ఇది అన్నా? అవును, అమ్మ నాన్న తిట్టిన తిట్లకు చచ్చిపోదామని అనిపించింది. కానీ ఆకలేసింది, జీడిపప్పు తిని చచ్చిపోదామనుకున్నా. ఆహా ఎన్ని పోయినాయో? ఎక్కడా? పట్టుమని 10 పప్పులు తినేసరికి నువ్వు వచ్చేసావు. పళ్ళు రాలుతాయి. సబ్జెక్టులు ఎన్ని పోయినాయని అడుగుతున్నా. అక్క ఫస్ట్ ఏడు పాపం ఎన్ని పోయినాయో చెప్పు. 4. బుద్ధి లేదాని నీకు? గది ఉంటే గిట్లెందుకు ఏడ్చేదే దాని బతుకు? చూడక్క ఎట్లా అంటున్నారు. అంతటితో ఆకుండా చచ్చిపోతానని బెదిరింపు ఒకటి. నిధి ఏంది గిది? ఎప్పుడు మంచిగా చదువుకునే దానివి కదే, గిన్ని సబ్జెక్ట్ ఎట్లా పోయినాయి? పోక ఏం చేస్తాయి? ఎప్పుడు చూడు ఫోను ఫోను ఫోను, అదే ధ్యాస. దానికి చాటింగ్ అనే పేరు కూడా. దీని మొహం మండ. అక్క వీళ్ళు ఇట్లనే తిడుతున్నారు. ఏదో తప్పు జరిగింది, కానీ వీళ్ళు వదిలేలా లేరు. నేను చూశానక్క, అది చాలు. ఇంక నేను బతకను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే చచ్చిపోతారు ఎవరన్నా? చదవాలి, దృష్టి పెట్టాలి, కష్టపడాలి, గప్పుడే సాధ్యమైద్ది. దాంతోని కాదు. అయితది బామ్మ. శ్రీనిధి నువ్వు బ్యాగ్ సర్దుకో. బ్యాగ్ ఎందుకక్క? నిన్ను నాతోటి మా ఇంటికి దొరకవతా. మీ ఇంటికా? నేను రాను. అవును శ్రీవల్లి, అదెక్కడికి వద్దు, ఇక్కడే ఉండని. ఈయన్నే ఉంటే గిట్లనే ఉంటది. సప్లిమెంటరీ రాసిన గట్టి కదమ్మా. నాతోటి తోలుకుపోయి చదివిపిస్తా. ఎట్లా పాస్ కాదో చూస్తా. నేను రాను, ఆడ పెద్ద పూలుంటది. విన్నావా వల్లి నీ చెల్లి మాటలు? సామ్రాట్ పెద్ద పులంట. మా తమ్ముడు పెద్ద పులైతే నువ్వు జింక పిల్లవా? కొరుక్కొని తింటాడా? శ్రీవల్లి నీకే తక్లీఫ్ అయితది. గిది లేని పని లొలిదేస్తది, ఇడిచిపెట్టు. గట్లా అనుకుంటే ఎట్లా బామ్మ? అయినా నీ మనవడు ఉండంగా గీ తోక జాడిస్తుందా? అక్క నేను గీడనే ఉండి చదివి పాస్ అయితానక్క. నాకు నమ్మకం లే. నువ్వు నాతోటి రావాలి గంతే. ఏ వంట పూర్తయిందే? వాడొచ్చే టైం కూడా అయింది. శ్రీవల్లి అంటే ఇంకా రాలేదు. వచ్చేస్తుందిలే అత్తయ్య, ఈ పాటికి వచ్చేస్తూ ఉండుంటుంది. అయ్యో ఏం రావడం ఏంటో. వాడు గట్టిగా చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు వాడొచ్చేలోపు శ్రీవల్లి రాకపోతే? ఎందుకు రాదత్తయ్య? ఏమైనా పొరుగురు వెళ్ళిందా? ఇక్కడే కదా, అరగంటలో వచ్చేస్తుంది. అదిగో వాడొచ్చేశాడు. రానియండి అత్తయ్య, అన్నిటికీ కంగారేనా? 10 నిమిషాలు ఆగలేరా? నీదేం పోయిందే? ఎన్నైనా చెప్తావు. నా కర్మ, అన్నీ నాకే చుట్టుకుంటాయి. నానా వచ్చావా? మీ ఫ్రెండ్ ఎక్కడా? డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తానన్నాడమ్మా. అంతా రెడీయా? వంటలన్నీ పూర్తి చేసిన సామ్రాట్, మీ ఫ్రెండ్ రావడమే లేట్. ఇంతకీ శ్రీవల్లి ఎక్కడా? అడిగేశాడు. నిన్నేనమ్మా. శ్రీవల్లి ఏది? అది శ్రీవల్లి మరి
ఉంది సామ్రాట్, ఉంది. ఉంది అంటున్నారు, కనబడట్లేదు. కిచెన్లో ఉందా? శ్రీవల్లి, శ్రీవల్లి. భవానీ, శ్రీవల్లి ఎక్కడని అడుగుతుంటే చెప్పకుండా అలా కంగారు పడతావేంటి? మిమ్మల్నే అడుగుతున్నాను, శ్రీవల్లి ఎక్కడమ్మా? అది పుట్టింటికి వెళ్ళిందానా?